హాయ్ ఆల్, వెల్కమ్ టు హనీ బైట్స్. మనం ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక 1 స్పూన్ గీ వేసుకోవాలి. గీ యాడ్ చేసుకున్నాక సన్నగా చాప్ చేసుకున్న, లేదంటే మీకు ఎంత వీలైతే అంత చాప్ చేసుకున్న బాదం వేసుకోవాలి, ఆల్మండ్స్ వేసుకుని బాదమ్స్ రోస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టుద్ది, దగ్గరగా ఒక 10 మినిట్స్. సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అన్ని డ్రై ఫ్రూట్ లడ్డూకి, లేదంటే మాడిపోతాయి, లోపల వరకు ఫ్రై అవ్వవు. అది ఫ్రై అయ్యాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాష్యూ యాడ్ చేసుకోవాలి. క్యాష్యూ యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ మీడియం ఫ్లేమ్ టు సిమ్లోకి పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి మొత్తం అంతా. ప్రాసెస్ మొత్తం క్యాష్యూ కూడా ఫ్రై అయిపోయాక తీసేసుకోవాలి బౌల్లోకి. నెక్స్ట్ మళ్ళీ గీ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు, ఎక్కువ గీ ఒకేసారి యాడ్ చేయకుండానే. ఒకేసారి యాడ్ చేస్తే ఫస్టే బ్లాక్ అయిపోతుంది. తర్వాత పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఏ డ్రై ఫ్రూట్ అంటే ఎక్కువ ఇష్టమో అది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, కానీ అది మీరు తగ్గించేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఫాస్ట్గా రోస్ట్ అయిపోతాయి. దగ్గరుండి మొత్తం ప్రాసెస్ అంతా చేసుకోవాలి. నేను పంకిన్ సీడ్స్ కొంచెం ఎక్కువగా వేస్తాను, ఎందుకంటే చాలా ఎక్కువ మెగ్నీషియం ఉంటుంది. రోస్ట్ అయిపోయినాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్రెష్గా ఉన్నవి యూజ్ చేసుకోండి, లేదంటే ఆయిలీ స్మెల్ వస్తూ ఉంటుంది. అన్నీ ఇలా గీలో ఫ్రై చేసుకుంటా లడ్డు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది డ్రై రోస్ట్ చేసేదానికన్నా. ఫ్రై అయిపోయాక తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ కలిపి ఒకే బౌల్లోకి పక్కకు తీసేసుకోవచ్చు, కానీ సెపరేట్గా వేయించుకోవాలి. ఒక్కొక్క నట్కి ఒక్కొక్క టైంలో ఫ్రై అవుతుంది కదా, అన్నీ ఒకేసారి వేస్తే ఒకటి బాగా వేగి ఒకటి బాగా వేగకుండా తీసేయాల్సి వస్తుంది. అందుకని మళ్ళీ కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అంజీరా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అంజీరా కిస్మిస్ ఒకేసారి వేయించుకోవచ్చు. ఇది కొంచెం వేగిపోయాక కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకోవాలి, రెసిన్స్. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా మొత్తం అన్నీ ఫ్రై అయిపోయాక పక్కకు తీసుకుని పెట్టేసుకోవాలి ఈ అంజీరా కిస్మిస్ కూడా. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం అన్నీ వేయించుకోవడానికి కొంచెం థిక్గా ఉన్న ప్యాన్ తీసుకోండి, ఇలాంటిది, లేదంటే ఫాస్ట్గా అడుగు పట్టేస్తుంది మొత్తం. కొంచెం గీ యాడ్ చేసుకొని డేట్స్ యాడ్ చేసుకోవాలి, లోపల ఉన్న సీడ్ తీసేసి. కొంచెం జ్యూసీగా ఉన్న డేట్స్ తీసుకోండి, సీడ్లెస్వి. సీడ్స్ ఉంటే రిమూవ్ చేసి యాడ్ చేసుకోవాలి.
బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం కలరు అడుగు పట్టినట్టు కనిపిస్తుంది కానీ అది నార్మల్గా డేట్స్ కలరు, అది అంటుకున్నది అంతే, ఇంకేమీ కాదు. ఇలా బాగా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి డేట్స్. 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ సీసమే సీడ్స్ యాడ్ చేసుకోవాలి ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు, లేదంటే బాగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి సీసమే సీడ్స్ రోస్ట్ అయిపోయి. ఆ తర్వాత దింపే ముందు కొంచెం హనీ యాడ్ చేసుకోవాలి. హనీ యాడ్ చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, అన్నీ ఒకే ప్యాన్లో యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకుని కూల్ అవనివ్వాలి మొత్తం. ఈ స్టేజ్లోనే బాగా మిక్స్ చేసేస్తే మనం లడ్డూస్ చేసుకుంటున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా మిక్స్ అయిపోవాలి. తర్వాత కూలింగ్కి పెట్టేసుకోవాలి ఫ్యాన్ దగ్గర. తర్వాత కూల్ అయిపోయినాక చేతికి గీ యాడ్ చేసుకొని ఫుల్గా అప్లై చేసుకుని లడ్డూస్ కింద చేసేసుకోవడమే. ఇలా రోజు పిల్లలకి 1 కానీ 2 కానీ ఇస్తే వాళ్ళకి మంచి హెల్దీ, మనం కూడా తినచ్చు. చాలా జ్యూసీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ప్రాసెస్ అయితే మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హనీ బైట్స్.